కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. అప్పుడు ఇశ్రాయేలీయులకు ఎంత ధైర్యం వచ్చి ఉంటుంది. వారున్న ఆపదలో నుండి బయటపడతామనే అంత ధైర్యం వారికి కలిగి ఉంటుంది. మనం మాట్లాడే మాటలు మన బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తాయండి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబ యజమానునిగా ఇంట్లో ఉన్న పురుషుడు, ఇంట్లో ఉన్న యజమాని తన ఇంట్లో ఉన్న వారందరితో ధైర్యము కలిగేటట్లు మాట్లాడాలి, భయం కలిగేటట్టు మాట్లాడకూడదు. తల్లిగా నీ కుమార్తెకు, నీ కుమారునికి నీవు ధైర్యం కలిగేటట్టుగా నువ్వు మాట్లాడాలి. ఒకవేళ ఉన్నది పెద్ద శ్రమే, వచ్చింది ఆపద పెద్దదే, అది ఏదైనా కావచ్చు, కానీ మనం మాట్లాడే మాటలు కొంత ధైర్యాన్ని ఇస్తాయి. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఎలా ఉన్నాయో చెప్పనా? వినుట వలన విశ్వాసము కలిగించే విధంగా ఉన్నాయి దేవుని మాటలు. హల్లెలూయా. రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం రాయబడి ఉన్నది. ఏమి వింటే విశ్వాసం కలుగుతుంది? దేవుని మాటలు వింటే, ఆయన నోట్లో నుండి వచ్చిన మాటలు వింటే.